అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. ఓరా నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్గా నిరసనగా ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ మెరుపు ధర్నా. మోదీ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్. 3.5 గంటలు సాగిన కాంగ్రెస్ ఆందోళనకారులతో ఫలించని జితేందర్ సింగ్ చర్చలు. రాహుల్, ప్రియాంక, అఖిలేష్ అరెస్ట్. జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ నిరసన. మద్దతు తెలిపిన శరద్ పవార్. నిన్నటి ఘర్షణలపై 4 కేసులు పెట్టిన పోలీసులు. జలవనరుల శాఖపై 2 ఏళ్లలోనే 24,611 కోట్లు ఖర్చు చేశామన్న ఏపీ సర్కార్. 2028 డిసెంబర్ నాటికి 36 ప్రాజెక్టులు పూర్తి చేయనున్నట్టు వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన యుఏఈ. ఆహార శుద్ధి రంగాల్లో వాల్యూ చైన్ నెలకొల్పడంపై ముఖ్యమంత్రితో చర్చలు. కొడంగల్లో రేవంత్ రెడ్డి పర్యటన. ఎడ్యుకేషన్ హబ్ పరిశీలన. పనుల్లో నిర్లక్ష్యం తగదని హెచ్చరిక. సర్పై రేపు స్థానిక నేతలతో సమీక్ష. ఎల్నినో ప్రభావాన్ని రైతులు అర్థం చేసుకోవాలన్న మంత్రులు. తక్కువ నీటితో పండే పంటలే వేసుకోవాలని డిప్యూటీ సీఎం సూచన. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరే తెలంగాణలో కరువుకు కారణమన్న బీఆర్ఎస్. నీటిని ఎత్తిపోయడం లేదని విమర్శ. తిప్పికొట్టిన మంత్రి ఉత్తమ్. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై ఢిల్లీలో జరిగిన ఆందోళనలో విద్యార్థులపై లాఠీ చార్జీకి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నేతలు మెరుపు ధర్నాకు దిగారు. సుమారు 3.5 గంటల పాటు బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా విరమింపచేసేందుకు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో జరిపిన చర్చలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ నేతలను బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలో ఆందోళన చేసిన విద్యార్థులపై లాఠీ చార్జికు నిరసనగా కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీ నివాసం వద్ద మెరుపు ధర్నాకు దిగారు. విద్యార్థులపై లాఠీ చార్జికు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేరళ సీఎం సతీశన్, ఇతర ముఖ్య నేతలు ప్రధాని నివాసం వద్ద ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేతులకు తాళ్లు కట్టుకొని ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేతలతో కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ చర్చలు జరిపారు. కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ కూడా అక్కడికి వెళ్లారు. ప్రధాని నివాసం వద్ద ధర్నాను వెంటనే విరమించాలని కోరారు. కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలన్న కాంగ్రెస్ నేతలు అప్పటి వరకు ప్రధాని నివాసం నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. రాత్రంతా ధర్నా చేసేందుకు కూడా సిద్ధమని రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ కు చెప్పినట్లు తెలిసింది. రాహుల్ గాంధీతో చర్చల అనంతరం జితేంద్ర సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ తో సమావేశమయ్యారు. మరోవైపు ధర్నా వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలను మోహరించారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడి దేశ ప్రజలపై జరిగిన దాడి అంటూ రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీ తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. విద్యార్థులకు న్యాయం కోసం చేస్తున్న తమ పోరాటంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు ప్రధాని మోదీ మౌనం వీడే వరకు ధర్నా చేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ చెప్పారు. అవసరమైతే రాత్రంతా కూడా ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు.
చివరకు పెద్ద సంఖ్యలో పోలీసులు రంగప్రవేశం చేసి కాంగ్రెస్ నేతలను బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. రాహుల్, ప్రియాంక సహా నేతలందరినీ బస్సులో ఎక్కించి తీసుకెళ్లారు. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. రాహుల్తో చర్చలపై కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ వివరణ ఇచ్చారు. పార్లమెంట్లో నీట్ లీకేజీపై చర్చించేందుకు కేంద్రం అంగీకరిస్తే ధర్నా విరమిస్తామని చెప్పిన రాహుల్ గాంధీ తర్వాత మాట మార్చారని ఆరోపించారు. ఎంత వినమ్రంగా ధర్నా విరమించమని కోరినా ఆయన సానుకూలంగా స్పందించలేదని జితేందర్ సింగ్ విమర్శించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రవర్తన ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా లేదన్నారు. हमने जब ये बात वहीं पर राहुल गांधी जी के आगे दोबारा रखी तो बोले कि साहब मुझे तो शिक्षा मंत्री का इस्तीफा भी चाहिए। तो हमने कहा साहब अभी कुछ ही क्षण पहले आपसे बार बार जब पूछा गया कि आपका क्या मुतालबा है तो आपने ये कहा था कि अगर मुझे ये आश्वासन दिया जाए कि संसद में कांग्रेस पार्टी को भारत सरकार चर्चा करने देगी या करने के लिए तैयार है तो मैं तुरंत ये धरना समाप्त कर दूंगा। लेकिन अब आप अपनी बात से हट रहे हैं। तो बोले साहब ये तो मेरी मर्जी है, मेरी मांगे बदल चुकी। हमने कहा सर दिस इज नॉट फेयर, यू आर चेंजिंग द गोल पोस्ट। बोले दिस इज माई विश, हम तो यहीं बैठेंगे, आप हमें उठा लीजिए। జంతర్ మంతర్ వద్ద తమ నిరసన కొనసాగుతోందని కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించింది. నీట్ పేపర్ లీకేజ్కి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ సీజేపీ సభ్యులు వేదిక వద్ద నుంచి కదలడం లేదు. రాత్రంతా భారీ వర్షం కురిసినప్పటికీ ఆందోళనకారులు వేదిక వద్దే ఉన్నారు. ఉదయం నుంచే నిరసనకారులు జంతర్ మంతర్ వద్దకు మళ్లీ చేరుకున్నారు. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. విద్యార్థులే నిరసన స్థలాన్ని శుభ్రం చేసి ఆందోళన కొనసాగిస్తున్నారు. అటు నిన్నటి ఘటనలపై కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కేను కలిసిన విద్యార్థులు పోలీస్ యూనిఫామ్లో వచ్చిన కొందరికి నేమ్ బ్యాడ్జీలు లేవని, వారే తమను తీవ్రంగా కొట్టారని వివరించారు. ఇందుకు దీప్కే వారికి క్షమాపణ చెప్పినట్టు దృశ్యాలు బయటకు వచ్చాయి. జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్న విద్యార్థులను కలిసిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎంపీ సుప్రియా సులే వారికి మద్దతు ప్రకటించారు. అటు కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చెలో సంసద్ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై ఢిల్లీ పోలీసులు 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. పార్లమెంటు స్ట్రీట్, కన్అవుట్ ప్లేస్ సహా పలు పోలీస్ స్టేషన్లలో బిఎన్ఎస్, ఆయుధ చట్టం, ప్రజా ఆస్తుల విధ్వంస నిరోధక చట్టం కింద కేసులు పెట్టారు. పార్లమెంటు సమావేశాల వేళ అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరేసిన వారిపై చర్యలకు ఉపక్రమించారు. మరోవైపు ప్రభుత్వం తమతో చర్చలు జరపాలనుకుంటే తమ వద్దకే రావాలని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. హక్కుల కార్యకర్త సోనం వాంగ్చుక్ను ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రికి తరలించాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. నీటి ప్రశ్నాపత్రం లీకేజ్పై జూన్ 28 నుంచి జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్చుక్ను ఇటీవల పోలీసులు సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించగా ఆయన అక్కడ కూడా నిరసన కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్సపై వాంగ్చుక్ భార్య అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. వాంగ్చుక్ను మేదాంత ఆసుపత్రికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హైకోర్టుకు తెలిపారు. అయితే ఆయన వైద్యుల సలహాకు విరుద్ధంగా మేదాంత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి వీల్లేదని పేర్కొన్నారు. అనంతరం వాంగ్చుక్ను మేదాంతకు తరలించాలని హైకోర్టు సూచించింది. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, వారి ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. నీట్ పరీక్షా పత్రాల లీకేజ్కి పాల్పడిన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారు. ఢిల్లీ పార్లమెంటు లైబ్రరీ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో మంగళ్ మిలన్ పేరుతో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఎన్డీఏ నేతలకు, ఎంపీలకు ప్రధాని కీలక సూచనలు చేసినట్టు భేటీ తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. నీటి పరీక్షలో అక్రమాలపై నివేదికలు అందిన వెంటనే కేంద్రం స్పందించి కఠిన చర్యలు తీసుకున్న విషయాన్ని ప్రధాని గుర్తు చేశారని రిజిజు వివరించారు. ఈ వ్యవహారంలో 13 మందిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యతనిస్తూ ఎలాంటి జాప్యం లేకుండా పునః పరీక్ష విజయవంతంగా నిర్వహించి వెంటనే ఫలితాలను వెల్లడించినట్టు గుర్తు చేశారు. విద్యార్థులకు కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని స్పష్టం చేసినట్టు రిజిజు తెలిపారు.
పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఎలాంటి కార్యకలాపాలు సాగకుండానే ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. నీట్ పేపర్ లీకేజ్, నిన్న ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్ వంటి అంశాలను ప్రస్తావిస్తూ విపక్షాలు ఉభయ సభల్లో నిరసనకు దిగాయి. ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆయా అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం చర్చకు అనుమతిస్తామని స్పీకర్ ఓం బిర్లా చెప్పినప్పటికీ విపక్షాలు నిరసన కొనసాగించాయి. ఈ దశలో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన పరిస్థితిలో మార్పు లేకపోవటం వల్ల 2 గంటలకు తర్వాత బుధవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మొదట మధ్యాహ్నం 12 గంటలకు, తర్వాత 2 గంటలకు, చివరికి బుధవారానికి సభ వాయిదా పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్తోనూ చంద్రబాబు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు రేపు ఉదయం 7:30 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 10 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం రేపు హస్తినలోనే బస చేస్తారు. గురువారం ఉదయం తిరిగి అమరావతికి చేరుకుంటారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సచివాలయంలో సమావేశమైన యుఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుపై చర్చించారు. ఈ ఏడాది సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు యుఏఈ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆహార శుద్ధి రంగంలో ఏపీలో వాల్యూ చైన్ ఏర్పాటు చేయాలని ఆ దేశం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య భాగస్వామ్యం ఏర్పాటైంది. మామిడి, అరటి, కోకో సహా వివిధ ఉద్యాన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు పంపేలా వాల్యూ చైన్ ఏర్పాటుకు నిర్ణయించారు. కొడంగల్ నియోజకవర్గం హకీంపేటలోని ఎడ్యుకేషనల్ హబ్ నిర్మాణంలో జాప్యాన్ని సహించబోనని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా సొంత నియోజకవర్గం కొడల్ వెళ్లిన రేవంత్ రెడ్డి దుద్యాల మండలం హకీంపేటలో అభివృద్ధి పనులను పరిశీలించారు. 248 ఎకరాల్లో చేపడుతున్న మెడికల్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇంజనీరింగ్ కళాశాల, వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణాల పురోగతిపై ఆరా తీశారు. పనులు మందకొడిగా సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడ్యుకేషన్ హబ్లోని ప్రతి ప్రాజెక్టు పనుల పురోగతిపై నెలవారీగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహించిన వారిని సస్పెండ్ చేసేందుకు వెనుకాడబోనని హెచ్చరించారు. ఈ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు వచ్చే వారంలోగా ప్లాట్లు ఇవ్వాలని సూచించారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి అదనపు పంపుల ఏర్పాటుకు అవసరమైన సివిల్ పనులన్నింటినీ వర్క్ ఆర్డర్ ఇచ్చి పూర్తి చేయాలన్నారు. భూసేకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, సెప్టెంబర్లోగా ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఎల్నినో ప్రభావంపై ప్రజలు, రైతులకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన అవగాహన సదస్సులో మంత్రులు భట్టి విక్రమార్క, అజారుద్దీన్ పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎల్నినో ప్రభావం, చేపట్టాల్సిన కార్యాచరణపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావం తెలుగు రాష్ట్రాలపై చాలా ఎక్కువగా ఉందన్న మంత్రి పొంగులేటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితిపై సీఎంకి నివేదిక అందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా పరిస్థితులు వివరిస్తామన్నారు. ఎల్నినో ప్రభావం ఎదుర్కొనే చర్యలను రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో నిపుణులు వివరించారు. ఎల్నినోపై నిరంతరం సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి చెప్పారు. సోలార్ విద్యుత్ విరివిగా దొరికే సమయంలో రైతులు పంటల సాగు చేసుకోవాలని సూచించారు. వర్షాభావం దృష్ట్యా విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని కోరారు. సమ్మర్లో పీక్ డిమాండ్లో ఉన్నటువంటి ఎనర్జీ, ఇవాళ ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఈ రైనీ సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు రైతాంగ సోదరులు సాధ్యమైనంత మేరకు డే టైంలో సోలార్ పవర్ తక్కువ ధరకు దొరికే టైంలో మనం వాడుకోగలిగితే ఆ ఆర్థిక భారం ప్రజలపైన పడకుండా ఉంటుంది. అట్లాగే ఈ ఎలక్ట్రిసిటీ వాడకాన్ని తగ్గించుకునేటువంటి పంటలకి ఈ ఎల్నినో ప్రభావం ఉన్నటువంటి సమయంలో మనం పరిమితం అయితే ఈ సమాజం, వ్యవసాయం, అయితే రైతు సోదరులు దాని భారం నుంచి బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. రైతులు చనిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో జరిగిన బీఆర్ఎస్ రైతు సదస్సులో మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జోగు రామన్నతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో పిడుగుపడి మరణించిన రైతుల కుటుంబాలను కేటీఆర్ పరామర్శించారు. మృతి చెందిన రైతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆ 4 రైతులు మరణించారని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పుడు కూడా సాగునీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఇవాళ రైతులు చచ్చిపోయినా సోయి లేదు, రోడ్లెక్కి ధర్నా చేసినా పంటలు కొనుమని బుద్ధి లేదు. చివరికి సూర్యాపేట జిల్లాలో గిరిజన రైతులు రేవంత్ రెడ్డి చెప్తుండు కదా, పంట పొలాల మీద రక్తం జల్లుమంటుండు కదా, మేము రక్తం జల్లుతామని రక్తం జల్లితే కూడా ఈ ముఖ్యమంత్రి మనసు కరుగుతలేదు. 4 సార్లు రైతు బంధే కొట్టిండు. ఇప్పటికి ఈ మన ఒక రైతులకే కాదు అన్ని వర్గాలకు హామీ ఇచ్చిండు. రాష్ట్రంలో అందరిని ముంచిండు, అందరిని మోసం చేసిండు. తెలంగాణలో మళ్ళీ రైతు ముఖంలో చిరునవ్వు చూడాలి అంటే ఒక పెద్దన్నలాగా కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి వస్తే తప్ప ఈ రాష్ట్రంలో మళ్ళీ మంచి రోజులు రావు. దేవాదుల ఎత్తిపోతల పథకంలోని పంపులను పూర్తి స్థాయిలో నడపకుండా వరంగల్ జిల్లా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మంత్రుల మాటలు నమ్మి నార్లు పోసుకున్న అన్నదాతల పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి తిట్లు, ఓట్ల మీద ఉన్న ధ్యాస నీటి బొట్ల మీద లేదని హరీష్ రావు విమర్శించారు. సమ్మక్క బ్యారేజ్ నుంచి 105 టీఎంసీలు ఏపీకి వెళ్లాయని, అందులో 12 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉన్నా ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందన్నారు. దేవాదుల మోటార్లు పూర్తి స్థాయిలో నడపకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హరీష్ రావు హెచ్చరించారు. ఈ ఎలినినో కరువు ఇవాళ కాలం తెచ్చిన కరువు కాదు. వరంగల్ జిల్లా విషయంలో ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. పాకాల కిందిగో ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే రైతులు నాట్లేసుకున్నారు, రామప్ప కింద కూడా నాట్లేసుకున్నారు. నిన్న పాకాల కింద తూములు మూసేసిండ్రు, నీళ్ళు ఇయ్యమంటున్నారు. నీళ్లున్నాయి, బ్రహ్మాండంగా గోదావరి నదిలో నీళ్లు ప్రవహిస్తున్నాయి. నీళ్లు ఎత్తడానికి కేసీఆర్ గారు 3 ఫేజులు పూర్తి చేసిండ్రు, సమ్మక్క బ్యారేజ్ కట్టిండ్రు. నీళ్లు ఎత్తకుండా ఎందుకు కలెక్టర్ గారు నిన్న తూములు మూసిండ్రు, నీళ్లు ఇయ్యమని కలెక్టర్ గారు ఎందుకు చెప్పిండ్రు? కలెక్టర్ చెప్పింది తప్ప, జూలై 13 నాడు మంత్రులు చెప్పింది తప్ప? క్షమాపణ చెప్పండి. మరి ఏం పిచ్చి తుగ్లక్ చర్యలేంది? ఇది తుగ్లక్ ప్రభుత్వం లాగున్నది. మాజీ మంత్రి హరీష్ రావు దేవాదుల ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం మాని కాళేశ్వరం ప్రాజెక్టులో తీసుకున్న నిర్ణయాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకం కింద ఈ రాత్రి నుంచి 9 పంపింగ్ యూనిట్లు 24 గంటల పాటు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టుపై ఇటీవల మంత్రుల బృందం నిర్వహించిన సమీక్షలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. గోదావరి నుంచి వీలైనంత ఎక్కువ నీటిని ఎత్తిపోసి దేవాదుల పరిధిలోని 22 రిజర్వాయర్లను నింపడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గరిష్ట సామర్థ్యంతో పంపులు నడపాలని ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో మొదట రూపొందించిన షీట్ పైల్ ఫౌండేషన్ డిజైన్ను మార్చి సీకెంట్ పైల్ ఫౌండేషన్ విధానాన్ని ఎందుకు అమలు చేశారో హరీష్ రావు చెప్పాలన్నారు. ఆ నిర్ణయం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ పరిస్థితికి చేరుకుందని పేర్కొన్నారు. కాళేశ్వరం కాంట్రాక్టర్లు బీఆర్ఎస్కు 1400 కోట్లు చెల్లించారన్న కల్వకుంట్ల కవిత ఆరోపణలపై హరీష్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం జలవనరుల శాఖపై 24,611 కోట్లు ఖర్చు చేయగా అందులో 12,484 కోట్లు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 36 ప్రాధాన్యత ప్రాజెక్టులను 35,555 కోట్లతో 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి వివరించారు. జలవనరుల శాఖపై సచివాలయంలో మంత్రి శ్వేతపత్రం విడుదల చేశారు. 2 ఏళ్లలో 1,050 కోట్లు ఖర్చు చేసి జూలై 2026 నాటికి పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి నీటి సరఫరాను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 5 ఏళ్లలో గొడ్డలిపాటి 981 కోట్లు వెలిగొండకు వెచ్చిస్తే గత 2 ఏళ్లలో 1108.12 కోట్లు ఖర్చు చేశామన్నారు. గత 2 ఏళ్లలో హంద్రీనీవా కోసం కూటమి ప్రభుత్వం చేసిన పనులను వైసీపీ నాయకులే చెబుతున్నారని మంత్రి నిమ్మల చెప్పారు. ఓరవకొండలోనే ఎక్కడో మీటింగ్ లో చూసాం. ఆయన విశ్వేశ్వరరెడ్డి గారు చాలా క్లియర్ గా ఈ 2 సంవత్సరాల హంద్రీనీవా ప్రోగ్రెస్ అనేది వైఎస్ఆర్సీపీ ఎక్స్ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారే ప్రోగ్రెస్ ఇచ్చాడు. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్ లో విశ్వేశ్వరరెడ్డి గారు ఇచ్చారు. ఎందుకంటే 3,800 కోట్ల రూపాయలు పెట్టి 5 సంవత్సరాల్లో గొడ్డల పార్టీ చేయనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే చేసి చూపించి 728 కిలోమీటర్ వరకు కూడా హంద్రీనీవా జలాలను, అది కూడా రికార్డు స్థాయిలో 55 టీఎంసీల నీరుని ఒక్క సీజన్లో హంద్రీనీవా ద్వారా మనం తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. దేశంలో నెంబర్ 1 నియోజకవర్గంగా మంగళగిరిని మార్చి చూపిస్తానని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మన ఇల్లు మన లోకేష్ పేరుతో మంగళగిరిలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. 3,000 మందికి మంత్రి ఇంటి పట్టాలు అందించారు. నేడు ఇచ్చే శాశ్వత భూపట్టాతో పేదల ఆస్తిని ఎవరూ కదిలించలేరని లోకేష్ వివరించారు. అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల్లా తీసుకువెళుతున్నామని ఆయన తెలిపారు. 2019లో తన ఓటమికి చంద్రబాబుని అవహేళన చేశారన్న లోకేష్ ఆ కసితోనే మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తున్నట్లు వివరించారు.
ఈరోజు రెండో విడత కింద 3,000 కుటుంబాలకి శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నాం. సుమారుగా 1,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఈ రోజు మీకు అందిస్తున్నాం. మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం వస్తుందని నాకు ఆనాడు చెప్పా. ఆ బలమే ఈ రోజు నన్ను నడిపిస్తుంది. ఒక ఆదర్శ నియోజకవర్గం ఏదంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ చిరునామా మంగళగిరి చేయాలనేదే మీ లోకేష్ లక్ష్యమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇంకా ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటికి రాలా, కానీ కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని. ఆంధ్రప్రదేశ్కు ప్రతిష్టాత్మక బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డు లభించడం ఆనందంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్లో ఈ పురస్కారాన్ని అందుకున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు పవన్ అభినందనలు తెలిపారు. ఈ అవార్డు ఏపీలో పర్యాటక అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పర్యాటక పటంలో నిలబెట్టేలా పర్యాటక శాఖ మరిన్ని విజయాలు సాధించాలని పవన్ ఆకాంక్షించారు. ఎన్బీకే 111వ సినిమా షూటింగ్లో సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వల్పంగా గాయపడ్డారు. ఎన్బీకే 111 వర్కింగ్ టైటిల్తో గోపీచంద్ మలినేని తీస్తున్న సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతోంది. ఫైటింగ్ సీన్ షూట్ చేస్తుండగా బాలకృష్ణ కింద పడ్డారు. ఈ ఘటనలో ఆయన మోకాలికి చిన్న గాయమైంది. వెంటనే ఆయనకు అక్కడే ప్రాథమిక చికిత్స అందించారు. తర్వాత కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ స్కానింగ్ చేసిన వైద్యులు కొంత విశ్రాంతి అవసరమని సూచించారు. షూటింగ్లో గాయపడిన బాలకృష్ణను సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాలకృష్ణ తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మంత్రి లోకేష్ కూడా బాలయ్యకు ఫోన్ చేసి మాట్లాడారు. మామయ్య త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్లో పాల్గొంటారని ధీమా వ్యక్తం చేశారు. బాలాబాబాయ్ మీరు త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పోస్ట్ చేశారు. భారత్ అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన రైతులు ఢిల్లీ మార్చ్ చేపట్టారు. దేశ్ బచావో మోర్చా పిలుపు మేరకు ఢిల్లీకి బయలుదేరిన రైతులను అడ్డుకునేందుకు పంజాబ్, హర్యానా సరిహద్దులోని శంభూ వద్ద పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. రైతులు సరిహద్దులు దాటకుండా హర్యానా పోలీసులు గగ్గర్ వంతెన, ఇతర హైవేలపై కాంక్రీట్ బ్యారికేడ్లు, జేసీబీలు, భారీ యంత్రాలను మోహరించారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో BNS సెక్షన్ 163ని విధించారు. ప్రతిపాదిత భారత్ US వాణిజ్య ఒప్పందంతో దేశంలోని వ్యవసాయ, పాడి పరిశ్రమలు దెబ్బతింటాయని, విదేశీ సబ్సిడీ ఉత్పత్తుల రాకతో దేశీయ చిన్న, సన్నకారు రైతులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వాణిజ్య ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తర ఈశాన్య భారత్లోని పలు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అస్సోంలో కురుస్తున్న వానలకు వరదలు ఉగ్రరూపు దాల్చగా పలు జిల్లాల్లో సుమారు 3,60,000 మందికి పైనే ప్రభావితమయ్యారు. ఈ వరదల కారణంగా ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 2 వ్యక్తులు గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు భారత సైన్యం సహా ఇతర బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఈ వరదల కారణంగా రైలు పట్టాలు పూర్తిగా మునగడంతో పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలను వరుసగా 2వ రోజు నిలిపివేశారు. శివసాగర్ జిల్లాలో దిఖో నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండగా ఆ జిల్లాలో దాదాపు 1,58,000 మంది ప్రభావితమయ్యారు. అస్సోంలో 101 సహాయ శిబిరాల్లో దాదాపు 9,000 మందికి పైనే ఆశ్రయం పొందుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపిలేని వర్షాలకు కాంగ్రా, మండి, సిర్మౌర్, సిమ్లా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు చంబా, కాంగ్రా, కుల్లు, మండి, సిర్మౌర్ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మండీలో 11, చంబాలో 10 సహా మొత్తం 36 రోడ్లు మూసుకుపోయాయి. 43 నీటి సరఫరా పథకాలకు 5 ట్రాన్స్ఫార్మర్లకు అంతరాయం ఏర్పడింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో అత్యవసర కేంద్రాలను 24 గంటలు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ వరదల్లో 20 మంది ప్రాణాలు కోల్పోగా నూరిస్తాన్ ప్రావిన్స్ రాజధాని పరున్ నగర మేయర్ సహా 100 మందికి పైగా గల్లంతయ్యారు. మరో 80 మందికి పైనే గాయపడ్డారు. వరద ఉధృతికి పరున్ నగరంలోని ఇళ్లు, దుకాణాలు, మున్సిపల్ భవనాలు ధ్వంసమయ్యాయి. సరైన పరికరాలు లేనందున స్థానికులు శిథిలాల మధ్య గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ నిర్మూలన కారణంగా ఈ ప్రాంతంలో వరదల తీవ్రత మరింత పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లోని మరో 10 ప్రావిన్సుల్లో రేపటి వరకు భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు నదీ పరివాహక ప్రాంతాలకు దూరంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది.
పశ్చిమాసియా ఘర్షణ మరింత ముదరడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లోనూ నష్టాలు నమోదు చేశాయి. గత సెషన్లో 443 పాయింట్ల పతనమైన సెన్సెక్స్ ఇవాళ 238 పాయింట్లు క్షీణించింది. 77,650 పాయింట్ల వద్ద ఈ ఉదయం బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. ఆరంభంలో కాసేపు కొనుగోళ్లు జరగడంతో సూచీ 77,753 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అనంతరం పశ్చిమాసియా పరిణామాలతో మార్కెట్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఏర్పడింది. ఒక దశలో 77,337 పాయింట్ల కనిష్ట స్థాయికి సెన్సెక్స్ పడిపోయింది. చివర్లో కాస్త కోలుకుని 77,470 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయి 24,188 వద్ద ముగిసింది.